దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు మరలా దేవుని సన్నిధిలో గడిపే ధన్యతను మనకు అనుగ్రహించినందుకు మరొకసారి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఇది నా వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అని ఇక్కడ తెలియచేయబడుచున్నది. దీనిని మనము గమనించాలి. నన్ను ఆకర్షిస్తే మేము నీ యొద్దకు పరిగెత్తి వస్తాము. ఈ షూలమ్మితి అంటుందన్నమాట, అయ్యా నన్ను నీవు ఆకర్షిస్తే మేము అనగా మొత్తము అని, మేము అనగా మొత్తము. కాబట్టి నా జనమంతా నీ దగ్గరకు పరిగెత్తి వస్తాము అని అంటుంది ఇక్కడ. దీని అర్థము మామూలుగా చూసుకుంటే ఆత్మీయ కోణములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరలోక రాజు తానే వచ్చి మనలను తనతో ఏకాంత సహవాసానికి ఆకర్షించకపోతే మనం ఎప్పటికీ కూడా అందులోకి చేరము. యోహాను సువార్త వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనములో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఆ పనంతా కూడా ఆయనదే అన్నమాట. ఆ పనంతా కూడా ఆయనదే. అయితే ఆయనతో ప్రేమపూర్వకమైన సహవాసాన్ని ఆతురతముగానమాట, అంటే ఇష్టపూర్వకముగా కోరుకునేటువంటి మనసు మనకు ఉండాలి. అవునా? ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఇష్టముగా చేసేటువంటి పని ఒక రకముగా ఉంటుంది, ఇష్టం లేకుండా చేసే పని మరొక రకముగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకముగా కోరుకునేటువంటి మనసు మనకి ఉండాలి. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నన్ను అని తెలియజేస్తుంది. అక్కడ ఏమని మాట్లాడుచున్నారు? అక్కడ నన్ను అంటే మనం, నన్ను అంటే మనం అన్నమాట. కాబట్టి ఈ గీతంలో కొన్నిసార్లు విశ్వాసులందరూ కూడా ఒకటిగా, అలాగే ఒక వధువుగాను, మరికొన్నిసార్లు ఒక వ్యక్తుల సమూహముగాను కనిపిస్తారన్నమాట. నన్ను అంటే మనము అని మనము జ్ఞాపకం చేసుకుని ఈ విధముగా మనము ఆలోచన చేయాలి. కాబట్టి మనం దేవుని వాక్యములో చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దేవుని వాక్యము తెలియచేస్తుంది కదా. 45వ అధ్యాయము 14-15 వచనాలలో, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో
ప్రవేశించుచున్నారు. హల్లెలూయా. ఎలా రావాలన్నమాట? ఉత్సాహ సంతోషములతో రావాలన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిగా తెలియచేస్తుంది. ఎందుకని అంటే విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది కనుక ఈ ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. కాబట్టి వారు ఎక్కడ ప్రవేశిస్తారు? ఇప్పుడు రాజనగరంలో వారు. ఎందుకని అంటే ఆ వస్త్రము ఉంది కాబట్టి ఇప్పుడు వారు రాజనగరంలో ప్రవేశించటానికి అర్హులు. కనుక వారిలో ఏముంటుంది? అర్హత కలిగిన వారిలో దుఃఖం ఉంటుందా, వేదన ఉంటుందా అంటే ఉండదు. వారిలో సంతోషము ఆనందము కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక భాగములో మనం చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలలో మనం చూస్తే, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైనటువంటి, అర్థమవుతుంది కదా, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు కదా. అందుకని వాక్యములో అంటే వస్త్రమును బట్టి ఈ వస్త్రం ఏ వస్త్రం అంటున్నారు అంటే నీతి క్రియలు కలిగినటువంటి వస్త్రము. కానీ మన భక్తి మన విశ్వాసం ఎలా ఉంటుందని సంబోధిస్తుంది అంటే మురికి గుడ్డ లాంటిది అంట. ఈ మురికి గుడ్డ లాంటి జీవితం నుంచి మనం విడుదల పొంది ఇలాంటి వస్త్రములను మనము ధరించుకుంటే వధువుగా సిద్ధపడి సంతోషముతో ఆనందముతో మనము ఎదుర్కొంటాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ కీర్తన గ్రంథము ప్రకటన గ్రంథము పోల్చి మనము చూస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పోల్చి చూసినట్లయితే ఇక్కడ మనం మరొక ఆ లైన్లోనే చూస్తే నిన్ను ప్రేమించుటము కదా. ఏమని? నిన్ను ప్రేమించుచున్నాము, ప్రేమించుచున్నారు, లేక నిన్ను ప్రేమించటం కదా. నిన్ను ప్రేమించడం, ఈ పరలోక రాజును ప్రేమించడం కంటే విశ్వాసులకు తగిన విషయం మరొకటి లేదు అసలు. ఈ లోకములో ఎవరిని ప్రేమించినా వారి నుంచి మనము నిస్వార్థమైన ప్రేమను పొందుకోలేకపోవచ్చు. కాబట్టి దేవుని ప్రేమించడము కంటే కూడా విశ్వాసులకు తగిన విషయము మరొకటి లేనే లేదు. ఎందుకంటే ఆయనను మనము ప్రేమిస్తే దేవుని వాక్యం ఏమంటుంది? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఆయన ప్రేమలో కపటము లేదు, ఆయన ప్రేమలో స్వార్థము లేదు కదా. ఆయన ప్రేమతోనే మనలను క్షమించే దేవుడు, ఆయన ప్రేమతోనే మనలను ఆదరించే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుని ప్రేమించే విషయంలో వెనుతిరిగి చూడటానికి ఏమాత్రము కూడా మంచిది కానే కాదు. అదే మనకు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కదా. మనల్ని ప్రేమించిన వారిని మనము ప్రేమిస్తే మనకెంతో మంచిది. ఎందుకంటే మనల్ని ప్రేమించే వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. మనల్ని ప్రేమించే వ్యక్తి మధ్యలో విడిచిపెట్టే వ్యక్తి కాదనమాట. మనం జ్ఞాపకం చేసుకుంటే మనలను ప్రేమించే ఆ ప్రేమనిచ్చేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు, ఎలాంటి ప్రేమనిస్తున్నారు అంటే ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ దేవుణ్ణి ప్రేమించడం కంటే మరొకటి ఈ లోకంలో మనకి ఏది కూడా ముఖ్యమైనది కాదు, లేనే లేదు అని నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అవునా? యేసుక్రీస్తు అందరికీ
ప్రభు కదా. కాబట్టి మనం మరొకసారి అబ్రహాము గారి గురించి జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదానికి మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ధ్యానం చేసుకుంటున్నాం. కనుక ఈరోజు మనం చూస్తే అబ్రహాము పిలువబడినటువంటి కోణములో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మేము అనగా ఇశ్రాయేలు జాతి, మేము అనగా ఇశ్రాయేలు జాతి, నన్ను అనగా అబ్రహాము యొక్క సంతానములో రక్షించబడినటువంటి విశ్వాసి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. మేము అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు జాతి, నన్ను అనగా అబ్రహాము యొక్క సంతానములో రక్షించబడినటువంటి విశ్వాసి. కాబట్టి మరి ఇశ్రాయేలు జాతి దేవునితో అంటున్నారు కదా, అయ్యా మమ్మల్ని ఆకర్షించండి, మేమంతా నీ యొద్దకు మేము పరిగెత్తుకుని వస్తాము అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆకర్షిస్తే ఎలా వెళ్తారంట? ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాము అంటున్నారు. మరి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది అంటే దేవుడు ఆకర్షించుకుంటే అందరూ కూడా ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా. ఈ ప్రవచనం ఏమవ్వాలి? ఇప్పుడు నెరవేర్చబడాలి. మరి అది ఎప్పుడు నెరవేరుతుంది? ఎందుకంటే ఇంతకుముందు ఇది నెరవేరలేదు, ఇంతవరకు కూడా మరి ఏమాత్రము నెరవేరలేదు. కాబట్టి అంటే మనం చూసినట్లయితే అన్యజనులలో రక్షించబడవలసినటువంటి చివరి వ్యక్తి ఇంకా అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఇంకా లాస్ట్ వరకు కూడా అంటే ఇంక ఏ ఒక్కరు విడువబడటానికి వీల్లేదు. కాబట్టి ఈ అన్యజనులలో మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షించబడవలసినటువంటి ఆ చివరి వ్యక్తి రక్షించబడిన వెంటనే అన్నమాట ఇక ఆలస్యం ఉండదు. ఎవరైతే ఆఖరి వరకు మిగిలిపోతారో ఆ చివరి వ్యక్తి కూడా రక్షించబడినటువంటి వెంటనే సంఘం ఏమవుతుందంటే ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలు ప్రజల రక్షణ కార్యము ప్రారంభం అవుతుంది. అర్థమైంది కదా? ఇశ్రాయేలుల కార్యం ఏమవుతుంది? అప్పుడు ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారు? ఆకర్షిస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారి యొక్క కార్యం అంటే ప్రజల యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కార్యము ప్రారంభం అవుతుందో అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారనమాట? ఆకర్షిస్తారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలును సమకూరుస్తారు. కూర్చబడిన తరువాత కూడా మొదట వారు క్రీస్తు విరోధి వైపు ఆకర్షించబడిన వాడు బలి అర్పణ నిలిపివేసిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల కన్నులు తెరవబడతాయి. ఇశ్రాయేలు ప్రజల కన్నులు ఏమవుతాయి అన్నమాట? తెరవబడతాయి. కాబట్టి ఆ తెరవబడి యేసుక్రీస్తు ప్రభువారి వైపుకి అప్పుడు వారు తిరుగుతారు. అప్పుడు వారు ఏం చేస్తారనమాట? యేసుక్రీస్తు వైపుకి వారు తిరుగుతారు. ఈ విధముగా మహాశ్రమల కాలములో ఇశ్రాయేలు ప్రజలంతా క్రీస్తు వైపుకి ఆకర్షించబడతారు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఇప్పుడు ఏం చేస్తారనమాట? దేవుని వైపుకి ఆకర్షించబడతారు. అప్పుడు రోమాపత్రిక ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు మొత్తము కూడా రక్షించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి మరి మనం జ్ఞాపకం చేసుకుంటే 1000 ఏండ్ల పాలన నాటికి ఉందది. 1000 ఏండ్ల పాలన ఉందా? ఆ 1000 ఏండ్ల పాలన నాటికి ఇశ్రాయేలు ప్రజలు మొత్తము ప్రభు వద్దకి ఆకర్షించబడతారు. అప్పటికి ఏమవుతారనమాట? వారందరూ ఆ రీతిగా వారు ఆకర్షించబడతారు. ఇక సంఘ కోణములో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ప్రజల విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈ సంఘము యొక్క కోణములో మనం చూసుకున్నట్లయితే నన్ను ఆకర్షించుము అని అక్కడ తెలియచేసింది. నన్ను ఆకర్షించుము అని అనుట్లో ఎవరిని ఎవరు ఆకర్షించాలి అసలు కదా? నన్ను ఆకర్షించుము అంటే మనం చూస్తే ఎవరు ఈ మాటకు అర్థం ఏంటి? అసలు ఎవరిని ఎవరు ఆకర్షించాలి అని మనం చూస్తే ప్రియురాలు ప్రియునితో నన్ను ఆకర్షించుము అని చెప్పటం అక్కడ జరిగింది. అసలు అక్కడ వాక్యం ఆ లైను ప్రియురాలు ఏమవుతుందన్నమాట? ప్రియునితో నన్ను ఆకర్షించుము అని చెప్పటము జరిగింది. అంటే క్రీస్తు ప్రభు పురుషునిగా సంఘము ప్రియురాలుగా మనము చెప్పుకుంటున్నాం. అవునా?
కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమును ఏ విధముగా ఆకర్షిస్తాడో మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. హల్లెలూయా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇందులో ఆత్మ పెండ్లి కుమార్తె అయిన ప్రియురాలు, ఆత్మ పెండ్లి కుమార్తె అయినటువంటి ప్రియురాలు. విశ్వసించిన విశ్వాసి అనగా కన్యక కాబట్టి అందరూ రమ్ము అని పిలుస్తున్నారు. విశ్వసించినటువంటి విశ్వాసి అనగా కన్యక కనుక ఇక్కడ ఏమని అంటున్నారంటే అందరూ రమ్ము అని పిలుస్తున్నారు. కనుక ఆత్మ అయిన దేవుడు జీవాత్మను పిలుస్తున్నాడు. ఆయన జీవాత్మ ఊదగా మనము కాబట్టి అది పొందుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఏమని సంబోధిస్తూ మనల్ని పిలుస్తున్నారు అంటే, ఆత్మ అయినటువంటి దేవుడు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంటున్నారు. కనుక ఆత్మ అయినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? సంఘము అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చూసి ఉన్నాం కదా, విశ్వాసి అనగా ఒక కన్యక అంటే ఒక సంఘము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ జీవాత్మను దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. సంఘము తనలో అప్పటిదాకా చేరినటువంటి కన్యకల క్రియలన్నిటినీ కూడా మరి ఐక్య రీతిన చూపుచూ పిలుస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక ఐక్యత అనేది అక్కడ కనిపించాలి. ఐక్య రీతిలో అంటే అందరూ రావాలి రమ్ము అని చెప్పి ఆత్మ అయినటువంటి దేవుడు జీవాత్మ అయినటువంటి మనలను పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. విడివిడిగా సంఘముగా కాకుండా కూడా జీవాత్మ అయినటువంటి నరుడు అనగా విశ్వాసి అనగా కన్యక కూడా పిలుస్తుందన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కన్య అనగా ప్రియురాలు ఎవరిని ఆకర్షించమని కోరుకుంటుంది? ప్రియురాలు ఎవరిని ఆకర్షించమని కోరుకుంటుంది అంటే క్రీస్తు ప్రభువే కదా. ఎవరిని ఆకర్షించమని కోరుకుంటుంది? క్రీస్తు ప్రభువునా కాదా? క్రీస్తు యొక్క దేవుణ్ణి మాత్రమే ఆమె ఏమంటుందన్నమాట, ఆకర్షించమని కోరుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభువునే కాబట్టి అందుకే యేసు ప్రభువారు సిలువపై నుండి ఆకర్షిస్తున్నారు అనేకులను. ఆయన పలికినటువంటి మాటల ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నారన్నమాట, అనేకులను ఆకర్షిస్తున్నారు. ఎక్కడుండి? సిలువలో ఉండి కదా. సిలువపై ఉండి ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా ఆయన యొద్దకు రాలేరు. వాక్యం ఉంది కదా, యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ అధ్యాయము 32వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్తున్నారు దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పుచున్నారు. అంటే సిలువపై వేలాడుచు రక్తసిక్తమై మరికొద్ది క్షణములలో మరణించబో స్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభువును ప్రియురాలు అనగా సంఘము తనను ఆకర్షించమని ఏం చేస్తుంది అంటే కోరుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఆయనను కోరుకుంటుందన్నమాట, ఆకర్షించమని కోరుకుంటుంది. అందుకని ఆయన నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు దేవుడు ఏమంటున్నారు,
ఆకర్షించుకుంటానంటున్నారు. కాబట్టి ఆ సమయంలో అక్కడ ఆకర్షించమని చెప్పి ఆ వేలాడుచున్నటువంటి దేవునిని అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకా ఆ టైంలో మరికొద్ది క్షణాల్లోనేనమాట, మరికొద్ది క్షణములలో మరణించబో స్థితిలో ఉన్నటువంటి ప్రభువుని ఏమని కోరుకుంటుంది ప్రియురాలు అనగా సంఘము, తనని ప్రియురాలు అనగా సంఘము ఏది కోరుకుంటుంది? నన్ను ఆకర్షించండి, నన్ను మీరు. ఎందుకంటే ఆయన ఆకర్షిస్తేనే మనం ఆకర్షించబడతాం. కాబట్టి మీరు నన్ను ఆకర్షించండి అని చెప్పి కోరుకుంటుంది. అంటే రక్షణ ఒక సిలువ బలిలోనే ఉన్నది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ ఎక్కడ ఉంది అంటే ఆయన సిలువ మరణములోనే రక్షణ ఉంది. అది ఆయన పొందకపోతే మనకు రక్షణ అనేది లేదు. మన ప్రభువు సిలువలో మరణించకపోతే మనకు రక్షణ, విమోచన అనేది లేదు. కాబట్టి ఆ రక్షణ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఆ సిలువలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నారు కదా, ఈ బలిని అర్పించి యేసు ప్రభువు ఆకర్షించుట జరిగితేనే రక్షణలోనికి మనమందరము రాగలుగుతాము అని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. కాబట్టి అందుకే నేను కొన్ని ఆత్మలను రక్షించాను. కాబట్టి మనము ఒకవేళ ఈ లోకంలో అనుకోవచ్చు, నేను చాలామంది బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంతమందికి బాప్తీసాలు ఇచ్చాను అనేది చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది నేను ఇంతమందిని నడిపించాను, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. అసలు మన ప్రభువు ఆయన సిలువలో మరణించకపోతే మనకేమి లేదు, రక్షణ లేదు. కాకపోతే ఈ లోకంలో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం దాకా ఉండి ఆ రక్షణ మార్గంలోకి వస్తున్నారు. దేవుడు నిన్ను రక్షించాడు. దేని ద్వారా కంటే ఆయన సిలువలో బలి అయి నిన్ను రక్షించి ఉన్నారు. కానీ ఈ లోకంలో నన్ను బట్టి ఒక వ్యక్తి రక్షించబడింది అని మనం విర్రవేగటానికి ఎంత మాత్రము అర్హులము కానే కాదు. మనం ఒక పాత్రలమై ఉన్నామంతే. ప్రార్థన చేయటానికైనా, నడిపించటానికైనా, మాట్లాడటానికైనా, ఏది చేయటానికైనా, నిలబడటానికైనా, బోధించటానికైనా, దేనికైనా కానీ దేవుడు మనల్ని ఒక పాత్రగా వాడుకొనుచున్నారని మాత్రమే మనము ఆలోచించాలి. కానీ ఏ విషయంలో కూడా మనలను మనము హెచ్చించుకోవటానికి మనము అర్హులము కానే కాదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే సిలువుపై ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆకర్షించాడో ఆ ప్రియురాలైనటువంటి కన్యకులు ఆకర్షించబడి అక్కడప్పుడు చెప్పుచున్నారు, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. హల్లెలూయా. ఎక్కడుండి ఆకర్షించాడు దేవుడు? సిలువలో బలియాగములో ఉండి ఆయన మనలను ఆకర్షించాడు. ఆయన బలి ద్వారాగా మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రియురాలు ఏమంటుందండి? ఎప్పుడైతే యేసు ప్రభువు ఆకర్షించాడో ఈ ప్రియురాలైనటువంటి కన్యకలందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు? ఆకర్షించబడ్డారు. ఆకర్షించబడి మేము మీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము అని చెప్పుచూ ఉంటున్నారు. నన్ను ఆకర్షించమని సంఘము అనేటువంటి కన్యక అడిగినందునమాట. నన్ను అక్కడ ఏమంటుంది? ఆకర్షించండి అంటే సంఘం అనేటువంటి ఒక కన్యక, సంఘము అడగాలి, నన్ను ఆకర్షించు ప్రభు అని. ఆ అడగటము ద్వారాగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తరువాత ప్రియురాలుగా ఆకర్షించబడిన కన్యకలందరూ కలిసి నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదము అని చెప్పటం ఇక్కడ జరిగింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. అంటే మనం ఇప్పుడు దేవుని సొత్తయ్యాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆకర్షించుకున్నారు కదా.
కాబట్టి ఇప్పుడు ఆయన యొద్దకు మనం ఏం చేస్తున్నాం? పరిగెత్తుకుంటూ ఆయన యొద్దకు వెళ్ళుచున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఇక నుంచి మీరు పరజనులు కాదు, పరదేశులు కూడా కాదు. మరి ఏమై ఉన్నారు అంట చెప్పాలి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, దేవుని ఇంటి వారునై ఉన్నారు, దేవుని సొత్తై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదమని చెప్పటం అక్కడ జరిగింది. ఎక్కడికి వస్తారు? మొదటగా రక్షణలోనికి. ఎక్కడికి వస్తారండి? పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి వారు ఎక్కడికి వస్తారు అంటే దేవుడిచ్చేటువంటి రక్షణలోనికి. అప్పటి వరకు నీవు ఆకర్షించబడట్లేదు కదా. దేవుడు ఆకర్షించుకుంటేనే ఎవరైనా దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు. అమ్మో వీళ్ళని మార్చటం అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఆకర్షించుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి వచ్చిన వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చేది ఏంటి అనేది, ఎక్కడికి వస్తారనేది మనం చూస్తే మొదటగా వారు రక్షణలోనికి వస్తారు. తరువాత ప్రియురాలుగా ఏక సంఘములోనికి. హల్లెలూయా. అప్పటి వరకు వేరుపరచబడ్డారు. రక్షణలోనికి ఎప్పుడైతే వచ్చావో దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ సంఘములోనికి నీవు ఒక ప్రియురాలుగా, పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు. దేవుడు వరుడుగా వస్తున్నప్పుడు సంఘం ఎలా ఉంటుందన్నమాట? వధువుగా ఉంటుంది. సంఘం అంటే ఒక స్త్రీలేనా? అందరూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రీతిగా ఏక సంఘములోనికి వస్తారు. ఆ తరువాత క్రీస్తుతో పాటుగా పరలోకమునకు వెళ్ళటానికి పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. రక్షించబడినటువంటి నీవు, కన్యకగా ఒక సంఘముగా సిద్ధపరచబడినటువంటి నీవు ఇప్పుడు ఏది సంపాదించుకోవాలి? దేవుడు నిన్ను వరిస్తున్నాడు కాబట్టి పరలోక పౌరత్వాన్ని, పరలోక రాజ్యాన్ని నీవు సంపాదించుకోవాలి. అంతేకాని ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏది సంపాదించాలి, ఎలా బ్రతకాలి, ఏంటి, ఇది కాదు మనకు ప్రాముఖ్యమైనది. దేవునిలోకి వచ్చిన తరువాత దేవుడు నిన్ను వరించినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పరలోక రాజ్యములోనికి చేర్చబడాలని నీవు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చేవారు నెమ్మదిగా రావటం లేదేక. వచ్చేవారు నెమ్మదిగా వస్తున్నారా? నెమ్మదిగా రావటం లేదు. ఆయన ఆకర్షణ అలాంటిదన్నమాట. ఒక అయస్కాంతమే అంత దూరంగా పెట్టినా కానీ దానికి సంబంధించిన వస్తువుని అదేం చేస్తుంది? లాక్కుంటుంది, ఆకర్షించుకుంటుంది తన వైపుకి. కాబట్టి నిన్ను సృష్టించినటువంటి దేవుడు, ఆయన నిన్ను ఆకర్షించి ఉన్నారు. కాబట్టి వచ్చేవారు నెమ్మదిగా రారు. ఎందుకంటే ఆయన ఆకర్షణ అలాంటిదన్నమాట. ఒక్కసారి ఆకర్షించబడితే ఇక అసలు ఒక్క క్షణము కూడా ఆగలేరన్నమాట. వారి మనసు రక్షణ పొందాలి అన్నటువంటి తపనతో పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి ఆకర్షించబడిన కన్యకులు ప్రియురాలుగా మారటానికి పరిగెత్తుకుని రావటం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా మీకు? ఎక్కడికి వారు పరిగెత్తుకుంటూ వస్తారు, ఎక్కడికి వస్తారు అనేది మనము చూసి ఉన్నాం. ఇలా పరిగెత్తుకుని వచ్చిన వారిని రాజు ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పాలి. రాజు ఏం చేస్తాడు? అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. హల్లెలూయా. ఏం చేస్తాడంటే అక్కడ రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అక్కడ చెప్తుంది అనమాట. అంతేకాకుండా పెండ్లి కుమార్తె గదిలో నుండి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి వచ్చును అని వ్రాయబడుచున్నది. యోవేలు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియును. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ చెప్పాలి? ఏం చేయాలి? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గదిలో నుండి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి
రావలెను. హల్లెలూయా వ్రాయబడి ఉన్నదన్నమాట. ఇక ఇందులో చెప్పబడినటువంటి రాజు అంటే పెండ్లి కుమారుడు ఎవరు? ఆ రాజు అంటే పెండ్లి కుమారుడు ఎవరు? సంఘము యొక్క ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభువే. ఎలా అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనములో పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. మన దేవుడు ఎవరై ఉన్నారు? ఇప్పుడు రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరై ఉన్నారు? రాజు. ఇందులో చెప్పబడినటువంటి రాజు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు ఏమంటున్నాడు? నీవు యూదుల రాజువా అని ఆయనను అడగంగానే ఆయన ఏమంటున్నారు? వెంటనే నీవన్నట్టే అని ప్రభువు అక్కడ స్వయముగా చెప్పటం జరిగింది. ప్రభువే మాట్లాడుచున్నారు నీవన్నట్టే అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు దావీదు సింహాసనమును యుగ యుగములు ఏలునని చెప్పబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే 32వ వచనములో చూస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు కూడా హేరోదును క్రీస్తు ప్రభువును గూర్చి విచారిస్తూ వారేం చేస్తున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుచున్నారు. అర్థమైందా? ఆయన రాజు అనటానికి ఎన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వాక్యాలు మనకు స్పష్టంగా తెలియజేయబడుచున్నవో. ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఎవరిని వెతుకుచున్నామని చెప్పుచున్నారు? అక్కడెక్కడో ఒక చిన్న బాలుడు పుట్టాడంట అని అంటలేదు. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అని చెప్పబడింది. కనుక ఈ పరమగీతములో చెప్పబడినటువంటి రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి రాజు ఎప్పుడైతే మనలను ఆకర్షిస్తాడో, ఎప్పుడైతే ఆ ఆకర్షణకు ఆకర్షించబడి ఆ కన్యకలందరూ కూడా పరుగెత్తుకొని వస్తారో వారందరూ కూడా ఒకే యేసుక్రీస్తు సంఘమైనందుకే పరిగెత్తుకుని వస్తారు దేవుని యొద్దకు. వారందరూ కూడా ఒకే దేవుని యొక్క బిడ్డలు, ఒకే సంఘమైనందుకే నన్ను అన్నటువంటి ఏకవచనం ఇందులో చెప్పబడింది. అర్థమైందా? నన్ను అంటే మేము అనలేదు. మేము అంటే బహువచనం, నన్ను అంటే ఏకవచనం. ఇప్పుడు వీరందరూ కూడా ఆకర్షించబడి పరిగెత్తుకుని వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు ఎలాగూ ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు సంఘముగా ఉన్నారు. ఆ సంఘమైనందుకే అక్కడ నన్ను అని ఆ వాక్యము వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ ఏకవచనం ఇందులో ఈ రీతిగా చెప్పబడింది. హల్లెలూయా. యెరూషలేమును సంఘమును తన అంతఃపురములోనికి దేవుడు ఏం చేస్తాడనమాట? చేర్చుకుంటాడు. కనుక ఈ అంతఃపురమును మనం చూసినట్లయితే ఈ అంతఃపురము పరలోక రాజ్యమే. ఈ అంతఃపురం ఏమై ఉన్నదనమాట? పరలోక రాజ్యమే. ఈ రాజ్యములో అనేక గృహములు ఉన్నట్లుగా క్రీస్తు ప్రభు తెలియచేశాడు. ఈ రాజ్యములో అనేక గృహములు ఉన్నట్లుగా మన ప్రభువు మనకి తెలియచేశాడు. చేశాడా లేదా? చేశాడా? పరలోక రాజ్యంలో అనేక గృహాలు ఉన్నాయా? చెప్పాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా
ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం, దేవుని ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని యొద్దకు రారు. కనుక పరలోక రాజ్యములో జీవాత్మకు సంబంధించినటువంటి నివాసములు ఉన్నాయి. అంటే ఎవరైతే కన్యకగా సిద్ధపడతారో, సంఘముగా ప్రభువు చేత ఆకర్షించబడినటువంటి కన్యక అనగా సంఘముగా సిద్ధపరచబడతారో వారందరికీ కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నారన్నమాట, మీరందరూ కూడా ఉండులాగున నేను స్థలములను, ఆ స్థలానికి అక్కడికి రావాలి అంటే ఎవరు మార్గమై ఉన్నారు అంటే నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ జీవాత్మకు సంబంధించినటువంటి నివాసములు మన ప్రభువు దగ్గర సిద్ధపరచబడి ఉన్నవి. అవి రాజైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునకు సంబంధించినవి. ఆ నివాసములు దేవునికి సంబంధించినవి. కనుక ఆయన తన ప్రియురాలుగా వచ్చుచున్న ఆ జీవాత్మ అయినటువంటి మనకు దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు వీటిని సిద్ధపరిచారు. హల్లెలూయా. సిద్ధపరిచి ఇప్పుడు దేవుడు అంటున్నారు కదా, మనలను తనతో తీసుకొని పోతాను అంటున్నారు. అంటే మనందరికీ దేవుడు అక్కడ ఏం సిద్ధపరిచాను అంటున్నారు, అనేక నివాసములు కలవు. కాబట్టి ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు సిద్ధపరిచి తనతో తీసుకొని పోతాడు. అక్కడ మనం చూస్తే తన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. వెళ్ళినటువంటి మనకి ఇళ్ళు వాకిళ్ళు లేవని చెప్పి బాధపడేటువంటి సమస్య లేదు, అవునా? ఇక్కడ మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి, దాని విషయంలో ఎన్నో బాధలు, కష్టాలు కదా, శ్రమలు, ఇన్ని బాధలు పడుచు మనము ఎన్నో బాధలు పడుచు ఈ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటున్నాం. మన తల్లిదండ్రులు మనకి ఒకవేళ గృహాన్ని సిద్ధపరిచి ఇస్తే ఇవ్వగలరు, లేదంటే లేదు, చెప్పలేం మనం. వారి స్తోమతను బట్టి ఏం చేస్తారనమాట, ఇవ్వగలుగుతారు, ఇవ్వలేరు అనేది కూడా మనము చెప్పలేం. కానీ మన దేవుడు మనల్ని అలా విడిచిపెట్టే దేవుడు కాదు. పెండ్లి చేసిన తర్వాత నీ తిప్పలు నువ్వు పడు అని చెప్పి విడిచిపెట్టే తల్లిదండ్రుల్లాగా మన దేవుడు కానే ఏమంటున్నారు, అనేక నివాసములు నాతో కూడా మీరు ఉండాలంటే ఇక్కడ ఇల్లు వాకిళ్ళు లేని వారుగా ఉండటానికి లేదు అవకాశం. అనేక నివాసములు మీకు నేను ఇక్కడ సిద్ధపరిచి ఉన్నాను అని తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తన ప్రేమను మనము చూస్తూ ఉంటున్నది. ఎలాంటి ప్రేమ అంటే ఎంతో గొప్ప ప్రేమ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తే మన కొరకు మనం ఉండవలసినటువంటి నివాసములను సిద్ధపరిచారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ విధముగా ప్రియుడు ఏం చేస్తున్నారంటే ఆకర్షిస్తూ ఉంటున్నాడు. ఈ విధముగా ప్రియుడు ఆకర్షించగా పరిగెత్తుకొని వచ్చినటువంటి ప్రియురాలిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకములో అంటే తన అంతఃపురములలో చేర్చుకుని బహు ఆదరణతో, హల్లెలూయా, బహు ఆదరణతో ఆయన మనలను చూచుకొనును. హల్లెలూయా. ఇక్కడ మనకు ఆదరణ ఉండకపోవచ్చు, ఇక్కడ మనకు ప్రేమ దొరకపోవచ్చు, ఉండటానికి నివాసము ఉండకపోవచ్చు. మన కొరకు బాధపడేవారు, మనల్ని ప్రేమించేవారు, మనల్ని ఆకర్షించుకునేవారు ఇక్కడ మనకెవరు కూడా దొరక్కపోవచ్చు. కానీ మనల్ని ఆకర్షిస్తున్నటువంటి దేవుడు ఉన్నారు, మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. ఆయన రక్షణలోనికి వచ్చినటువంటి మనము ఒక కన్యకగా సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆకర్షించుకున్నటువంటి దేవుడు మనల్ని ఏమాత్రం ఇక్కడ విడిచిపెట్టడు. తనతో కూడా ఉండటానికి మనలను తీసుకుని వెళ్ళి అక్కడ మనలను మన దేవుడు బహుగా ఆదరించును. ఆ ఆదరణలో ఉన్నటువంటి మనకు ఎంత సంతోషము ఆనందమో చూడండి.
ఇక్కడ ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆర్థికంగా నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఏదైనా ఒక నష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదరించేవారు ఉండకపోవచ్చు. అవునా? ఆదరించగలరా అంటే ఎవరు వారిని ఎంతగా ఆదరించగలరు? ఏదో కొంతసేపు, ఏదో కొన్ని మాటల ద్వారా నిన్ను ఆదరించగలరు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి యథావిధే ఇంకా. కానీ ఏ బాధ కష్టము రానియకుండా మనలను మన దేవుడు చూసుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి మరణం లేదు, వేదన లేదు. ఈరోజు కష్టపడాలి, మరలా సాయంత్రానికి ఇంటికి రావాలి, నా పిల్లలకు పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి అవి కొనాలి, ఇవి కొనాలి, లేదంటే ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ప్రయాసపడాలి, అయ్యో నాకు ఉద్యోగం లేదే, అయ్యో నాకు ఇల్లు లేదే, అయ్యో నాకు బంగారం లేదే, మంచి వస్త్రాలు లేవే కదా. ఎట్లాంటి సమస్యలు అనేవే లేకుండా మన దరికి రానియకుండా మన దేవుడు ఏం చేస్తాడంట? మనలను ఆదరిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఆ ఆదరణలో ఇంకెవ్వరు గుర్తుకురారు. ఎందుకంటే అక్కడ మానవ శరీరముతో కూడినటువంటి జీవితాలు మనకు ఉండవు కాబట్టి, తల్లిదండ్రులు లేరని, పిల్లలు లేరని, భర్త లేడని, భార్య లేదు, ఇక ఈ బాధలు అనేవి ఏవి కూడా అక్కడ మనకు ఉండకుండా అలాగూ మనలను మన దేవుడు కాపాడుచు సహాయము చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని ఆకర్షణలో మనము ఆకర్షించబడి పరిగెత్తుకుంటూ వచ్చినట్లయితే ఆయన మనలను త్రోసివేసే దేవుడు కానే కాదు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో ఆయన వాక్యము ద్వారాగా మాట్లాడి ఉన్నారు. కొన్ని వారాలుగా మన దేవుడు మనతో ఒకే అంశం మీద మాట్లాడుచు ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఒకవేళ మన మనసు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, నీవు మాట్లాడుచున్నప్పుడు, ఎందుకంటే ఎవడైనా నాకు మార్గము చూపించుకుంటే నేను ఎలా అర్థం చేసుకుంటాను అని నపుంసకుడు తనకు అర్థము కావట్లేదనేది బయటికి చెప్తే నన్ను ఏదైనా అనుకుంటారేమో అని అనుకోకుండా తన బాధ, తన స్థితి తెలియచేశాడు. కాబట్టి ఆ ఫిలిప్పు చక్కగా చదివి దానిని వివరించాడు. అది ఆయనకు అర్థమైంది కనుక పరిగెత్తుకుంటూ ఆకర్షించబడినటువంటి ఆ నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్నాడు, దేవుడిచ్చే రక్షణ తీసుకున్నాడు. ఈరోజు నీకు ఒకవేళ అర్థం కాకపోతే ప్రార్థన చే. అర్థం చేసుకునే జ్ఞానము నాకు ఇవ్వయ్యా. అర్థం చేసుకున్న తరువాత మరలా నేను ఆ రీతిగా బ్రతకాలి, ఆ రీతిగా నేను ఆకర్షించబడాలి, ఆకర్షించబడిన నేను పరిగెత్తుకుంటూ నీ యొద్దకు రావాలి. నీ యొద్దకు వచ్చినటువంటి నేను ఒక కన్యకగా, ఒక సంఘముగా సమకూర్చబడాలి. వరుడుగా నీ వచ్చినప్పుడు నేను నిన్ను ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. అలాంటి సిద్ధపాటు నాకు కావాలయ్యా. అట్టి కృప నాకు దయచే ప్రభువా. మీరు సిద్ధపరిచినటువంటి, నా కొరకు సిద్ధపరిచిన ఆ నివాస స్థలములో నేనుండులాగున నన్ను మలుచుకో ప్రభువా. దేవునికి నిన్ను నీవు అప్పగించుకుని ప్రార్థన చేయి. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీతో మాట్లాడుచున్న దేవుడు నిన్ను ఆకర్షించుకోవాలనే నీతో మాట్లాడుచున్నాడు. నీతో మాట్లాడుచున్న దేవుడు నిన్ను రక్షించాలని, ఆయనతో కూడా నిన్ను చేర్చుకోవాలని. కనుక ఆ గొప్ప దేవుని యొక్క కృపను నీవు పొందుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన నిన్ను కూడా ఆకర్షిస్తున్నారు. మరి నీవు ఆకర్షించబడుచున్నావా లేదా? ఇంతకీ నిన్ను ఏది ఆకర్షిస్తుంది? వరుడైన యేసుక్రీస్తు ప్రభువారా, లేక ఈ లోకమా? ఈ రెండే ఆకర్షిస్తాయి. ఒక మనిషిని
ఆకర్షిస్తే దేవుడు ఆకర్షించాలి, లేదా లోకం ఆకర్షించాలి. నువ్వు ఏ ఆకర్షణకు లోనై పరిగెత్తుచున్నావు? లోకం వైపా, దేవుని వైపా? పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకవేళ నిన్ను లోకం ఆకర్షించుకుంటే నువ్వు పతనంలోకి వెళ్ళిపోవచ్చున్నావు. ఒకవేళ నీవు విశాలతను కోరుకుంటున్నావేమో, అది నిన్ను ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు నీకు. కాబట్టి నీ దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నారనే విషయాన్ని మర్చిపోక దేవుని వైపు చూడు, దేవుని మాటలు విను, దేవునితో సహవాసము చెయ్యి. దేవుని కృపను నీవు పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మాతో మీరు తేటగా సూటుగా మాట్లాడి ఉన్నారయ్యా. వాక్యమును విన్నటువంటి మేము విని విడిచిపెట్టే వారముగా కాక హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మాకు దయచేయండి. అంతేకాదు నాయనా, వాక్యానుసారముగా జీవిస్తున్న ప్రభువా, అయ్యా మేము నా తండ్రి మీరు ఆకర్షిస్తున్నప్పుడు మీ వైపు చూసి నాయనా, వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వైపు మేము చూస్తూ ముందుకు సాగిపోవునట్లుగా మీ సహాయము మాకు దయచేయండి. లోకం వైపు, లోకములో ఉన్న వాటి వైపు చూడక నాయనా, సమస్త విషయములలో సహాయము చేయుచున్నటువంటి దేవుని వైపు మాత్రమే మేము చూస్తూ మమ్మల్ని విమోచించటానికి, మమ్మలను ఆకర్షించటానికి, మమ్మలను రక్షణ మార్గములోనికి నడిపించటానికి మీరు సిలువ బలియాగమును నాయనా భరించి ఉన్న దేవుడు అయ్యా. మీ బలి ద్వారాగానే మాకు రక్షణ కలుగుచున్నదని సంతోషముతో మీరు నాయనా ఆ సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. అవునయ్యా, దానికి వెల కట్టలేం ప్రభువా. ఈ లోకములో నీవు బలిని కోరువాడవు కాదయ్యా. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని సెలవిస్తున్నటువంటి గొప్ప దేవుడు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు. దయగలిగిన దేవా, ఈ రాత్రినైనా బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచునైనా నీరు కట్టి ఫలింపచేసి ఆత్మలో పెంచమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. రక్షణ లేని బిడ్డలకి మీ రక్షణ భాగ్యమును దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నైనా ఆకర్షించబడి మీ వైపు చూస్తూ మీలో ఎదిగి ఫలించటానికి, మారు మనసు పొంది రక్షించబడటానికి, మీ బిడ్డలుగానైనా మీ సంఘములో సమకూర్చబడటానికి మీ సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభువా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. అలాగే నాయన బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి అయ్యా. రాజమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డ ఎంతో బలహీనరాలుగా బాధపడుచున్నది ఈ భయంకరమైన ఈ ఎండల ద్వారాగా. నడినెత్తి నుంచి అరికాలి వరకు మీ గాయపడిన హస్తముతో ముట్టునైన సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం మీ నామములో దయచేయండి. ఎంత బలహీనురాలుగా ఉన్నా మీ సన్నిధి విడిచిపెట్టట్లేదు ప్రభువా. సహవాసమును విడవకనైనా అయ్యా. ఇంటి దగ్గరుంటే నాకు ఏది బాగోదు, దేవుని మందిరానికి వెళ్ళాలనే తపన నిజమే ప్రభువా. ఆ తపనతో నా తండ్రి బలహీనతలో ఉన్న పరిగెత్తుకుంటూ మీ సన్నిధికి వస్తుందయ్యా. తన స్థితిగతులను ఎరిగిన దేవుడివి. బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతురాలుగా చేయండి ప్రభువా. తన పనులు తను చేసుకునే శక్తిమంతురాలుగా చేయండి తండ్రి. మీకు వందనాలు. ఇంకెంతోమంది బిడ్డలు బలహీనులు ఉన్నారయ్యా. వారందరిని మీరు బలపరచండి తండ్రి, స్వస్థపరచండి అయ్యా. ఆరోగ్యవంతులుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి.
మీ ఆత్మతో నింపి బలపరిచిన ఆయన మీరు మరలా నా ప్రభువా మీ సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించే అంతవరకు కూడా మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచమని రేపు రాత్రి మరలా మీ పాద సన్నిధిలో చేరి అయ్యా మీ నామమును స్తుతించే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అందించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.